నమస్కారం అబ్రాడ్ డ్రీమ్స్ కార్యక్రమానికి స్వాగతం. ఉన్నత విద్య కోసం మన విద్యార్థులు అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా, యూకే వంటి దేశాలకు వెళ్తున్నారు. విదేశాలకు వెళ్లే విద్యార్థుల సంఖ్య ఏటా పెరుగుతుంది. విదేశాల్లో చదువు ఖర్చుతో కూడుకున్నది. అలాగే మోసాలు కూడా జరిగే అవకాశం ఉంది. విదేశాల్లో చదవాలంటే అక్కడి యూనివర్సిటీల గురించి సమగ్ర సమాచారం తెలుసుకోవాలి. వీసా అప్లికేషన్ దగ్గర నుంచి అడ్మిషన్ పొందే వరకు, అలాగే ఫీజుల వివరాల నుంచి చదువు పూర్తయిన తర్వాత ఉద్యోగ అవకాశాల వరకు మొత్తంగా ఓవర్సీస్ ఎడ్యుకేషన్ గురించి విద్యార్థులు, తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన సమగ్ర సమాచారాన్ని మీ ముందుకు తెస్తుంది అబ్రాడ్ డ్రీమ్స్. నేడు చాలా మంది విద్యార్థులు మన దేశం నుంచి ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లి చదువుకుంటున్నారు. అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా, యూకే, ఫ్రాన్స్ ఇలా ఒకటేమిటి, ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలకు వెళ్లే వారి సంఖ్య బాగా పెరిగింది. అయితే విద్యార్థులు ఏ దేశం వెళ్లినా అక్కడ విద్యా విధానం గురించి, కోర్సులు, భాష, సంస్కృతి ఇలా అనేక అంశాల గురించి సమగ్రంగా తెలుసుకోవాలంటున్నారు నిపుణులు. ఉన్నత విద్య కోసం ఫ్రాన్స్ వెళ్లే వారి సంఖ్య కూడా ఇటీవల బాగా పెరిగింది. ఫ్రాన్స్ లో ఉన్నత విద్యా అవకాశాల గురించి అబ్రాడ్ డ్రీమ్స్ లో తెలుసుకుందాం. విద్య కోసం అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా, యూకే వంటి దేశాలతో పాటు ఫ్రాన్స్ వెళ్లి చదువుకునే విద్యార్థులు కూడా ఇటీవల పెరిగారు. అత్యున్నత ప్రమాణాలతో కూడిన నాణ్యమైన విద్య, చదువుకోవడానికి అనుకూలమైన వాతావరణం, చదువుకున్న తర్వాత ఉద్యోగ అవకాశాలు ఉండడంతో భారతీయ విద్యార్థులు ఫ్రాన్స్లో అడుగుపెడుతున్నారు. ప్రపంచంలో ఉత్తమ ప్రమాణాలతో విద్యను అందించే టాప్ యూనివర్సిటీలు ఫ్రాన్స్లో చాలా ఉన్నాయి. అందుకే ప్రపంచ దేశాల నుంచి అనేక మంది విద్యార్థులు ఉన్నత విద్య కోసం ఫ్రాన్స్లో చదువుకుంటున్నారు. 2021-22లో విదేశాల నుండి దాదాపు 4 లక్షల మంది విదేశీ విద్యార్థులు ఫ్రాన్స్లో చదువుకోవడానికి వచ్చారు. అందులో మన భారతీయ విద్యార్థులు 10,000 దాకా ఉన్నారు. ఫ్రాన్స్లో 3,500కు పైగా ఉన్నత విద్యా సంస్థలు ఉన్నాయి. అందులో ప్రపంచ స్థాయి విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. ఇంజనీరింగ్, ఆర్ట్స్, బిజినెస్ అండ్ మేనేజ్మెంట్, హ్యూమానిటీస్, పొలిటికల్ సైన్స్ విభాగాల్లో నాణ్యమైన విద్యను అందిస్తున్న ప్రపంచ ర్యాంకింగ్ కలిగిన విద్యా సంస్థలు ఉన్నాయి. వివిధ భాగాల్లో అనేక కోర్సులు లభిస్తున్న నేపథ్యంలో చాలా మంది విద్యార్థులు ఉన్నత విద్యకు ఫ్రాన్స్ను ఎంపిక చేసుకుంటున్నారని నిపుణులు చెబుతున్నారు. యుఎస్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, కెనడాతో పాటు ఈ మధ్య కాలంలో చూస్తే స్టూడెంట్స్ ఫ్రాన్స్ కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఎందుకంటే రీసెంట్గా మోడీ ప్రైమ్ మినిస్టర్ గారు ఫ్రాన్స్కి వెళ్ళినప్పుడు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చేంజ్ చేయడం జరిగింది. అక్కడ మన ఇండియన్స్ కి జాబ్ ఆపర్చునిటీస్ కూడా బిఫోర్ 2015తో పోలిస్తే ఇప్పుడు ఫ్రాన్స్ లో పోస్ట్ స్టడీ వర్క్ వీసా ఆస్పిరెంట్స్ కి జాబ్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడున్న సిచ్యువేషన్ లో కంపేర్ టు యుఎస్, ఆస్ట్రేలియా, యూకే, ఫ్రాన్స్ లో జాబ్ ఆపర్చునిటీస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే యుఎస్ లో మనకి లాస్ట్ 1.5 year నుంచి రిసెషన్ డ్యూ టు దిస్ ల్యాక్ ఆఫ్ సాఫ్ట్వేర్ జాబ్ ఆపర్చునిటీస్ అన్ని కూడా. సో స్టూడెంట్స్ ఫ్రాన్స్ కి వెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపించడంలో ఇది కూడా ఒక వన్ ఆఫ్ ద పాయింట్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఫ్రాన్స్ లో మనకు ఫ్రెంచ్ లాంగ్వేజ్ ఇండియాలో ఉన్నప్పుడే నేర్చుకుంటే మనకి ఇంకా అక్కడ జాబ్ ఆపర్చునిటీస్ చాలా ఈజీగా ఉంటాయి. ఫ్రెంచ్ లాంగ్వేజ్ అనేది మనకి ఇక్కడ ఇండియాలో హైదరాబాద్ లో కానీ రామకృష్ణ మఠ్లో నేర్పిస్తున్నారు, వెరీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఐ థింక్. సో ఫ్రెంచ్ లాంగ్వేజ్ ఇక్కడ ఒక 2 or 3 months నేర్చుకొని
మనము ఈ ఫ్రాన్స్ ప్రాసెస్ స్టార్ట్ చేసినట్టయితే హ్యాపీగా మనము అక్కడికి వెళ్ళాక పార్ట్ టైం జాబ్స్ లో గానీ అండ్ మాస్టర్స్ అయిపోయాక పోస్ట్ స్టడీ వర్క్ వీసాలో ఉన్నప్పుడు గానీ మనము జాబ్ చేసుకోవచ్చు. ఫ్రాన్స్ యూనివర్సిటీలు స్ప్రింగ్, ఫాల్ ఇంటేక్స్ లో విదేశీ విద్యార్థులకు అడ్మిషన్స్ కల్పిస్తాయి. జనవరి, ఆగస్ట్ సెషన్స్ లో ప్రదేశాలు ఉంటాయి. అమెరికా, యూకే, కెనడా లాంటి దేశాల్లో IELTS వంటి ఆంగ్ల భాష ప్రావీణ్య పరీక్ష రాయాల్సి ఉంటుంది. అయితే ఫ్రాన్స్ లో మాత్రం IELTS స్కోర్ లేకుండా కూడా అడ్మిషన్స్ తీసుకోవచ్చు. ఫ్రాన్స్ కి ఇంటేక్ టు ఇంటేక్ వైజ్ ఉంటుందండి. ఎవ్రీ 4 to 5 months ఒక ఇంటేక్ ఉంటుంది. IELTS అని ఇంటర్నేషనల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టెస్టింగ్ సిస్టమ్. IELTS ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. 6.5 అంటే రీడింగ్, రైటింగ్, లిజనింగ్, స్పీకింగ్ 4 మాడ్యూల్స్ లో మన కమ్యూనికేషన్ స్కిల్స్ ఏ విధంగా ఉన్నాయి అని ఎవాల్యుయేట్ చేసే ఎంట్రన్స్ ఎగ్జామ్ అది. దాంట్లో 6.5 నో బ్యాన్ లెస్ దాన్ 6 స్కోర్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత అప్లికేషన్ కి కావాల్సిన డాక్యుమెంట్స్ చెక్ లిస్ట్ ఉంటుంది. మన అకాడమిక్ డాక్యుమెంట్స్ గానీ, IELTS గానీ, LORs గానీ, SOP, రెజ్యూమ్ చెక్ లిస్ట్ ఉంటుంది. ఆ చెక్ లిస్ట్ ని బేస్ చేసుకొని మనం యూనివర్సిటీ ట్యూషన్ ఫీజు ఎంత ఉంది అండ్ కాస్ట్ ఆఫ్ లివింగ్ అక్కడ ఎంత ఉంది అని ఎవాల్యుయేట్ చేసుకొని మనం యూనివర్సిటీస్ కి అప్లికేషన్ చేసుకోవడం జరుగుతుంది. అప్లికేషన్ చేసుకున్న తర్వాత మనము ఎడ్యుకేషన్ లోన్ గానీ, సేవింగ్స్ లో అకౌంట్ లో కాస్త డబ్బులు చూయించుకోవడం గానీ. ఎందుకు ఇవన్నీ చూపించాలి అంటే వీసా ఆఫీసర్ ని మనం సాటిస్ఫై చేయాల్సిన క్రైటీరియా మన పైన ఉంటుంది. అంటే మనం అక్కడికి వెళ్ళాక ఏ ట్యూషన్ ఫీ పే చేసుకునే క్యాపబిలిటీ మనకు ఉంది అని ప్రూవ్ చేసుకోవడం గానీ, సేవింగ్స్ లో డబ్బులు ఉండడం వల్ల అక్కడికి వెళ్ళాక మనం కాస్ట్ ఆఫ్ లివింగ్ బేర్ చేసుకునే క్యాపబిలిటీ మనకు ఉంది అని ప్రూవ్ చేసుకోవడం గానీ. సో ఈ వీసా పాయింట్ ఆఫ్ వ్యూ లో ఉండేటటువంటి క్రైటీరియాస్ మనం ముందే ఫుల్ఫిల్ చేసుకున్నట్టయితే మన వీసాలో 100% ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మనం అప్లికేషన్ క్రైటీరియా సింపుల్. ఫస్ట్ IELTS రాయాలి, అప్లికేషన్ చేసుకోవాలి. ఫీ పేమెంట్ ఇనిషియల్ ఒక 40% అంటే ఓవరాల్ గా 18 lakhs లో అప్రాక్సిమేట్ ఒక 40% ఫీ పే చేయాలి. అపార్ట్ ఫ్రమ్ దట్ స్టూడెంట్ అకౌంట్ లో కొంత డబ్బులు చూయించుకొని మెడికల్ చెకప్ కెళ్లి వీసా డ్రాప్ చేసుకోవాలి. మన దేశం నుంచి విద్యార్థులు ఏ దేశం వెళ్లాలన్నా ముందు ఆ దేశం గురించి సమగ్రంగా తెలుసుకోవాలి. ఆ తర్వాతే నిర్ణయం తీసుకోవాలి. వాస్తవానికి ఫ్రాన్స్లో పబ్లిక్ యూనివర్సిటీలు ఎక్కువగా ఉంటాయి. ప్రభుత్వ నిధులతో నడవటం వల్ల ఈ యూనివర్సిటీలో ట్యూషన్ ఫీజులు చాలా తక్కువ. అమెరికా లాంటి దేశాల్లో మాదిరిగా కాకుండా ఫ్రాన్స్ విద్యార్థులకు, విదేశీ విద్యార్థులకు ఫీజులు ఒకేలా ఉండటం ఫ్రాన్స్ ప్రత్యేకత. చాలా యూనివర్సిటీల్లో బోధన ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది. ఉన్నత విద్య కోసం వివిధ దేశాల నుంచి వచ్చే విద్యార్థులకు ఇది చాలా సానుకూల అంశం. అయితే ఫ్రెంచ్ నేర్చుకోవడానికి మంచి ప్రోత్సాహం ఉంటుంది. ఫ్రెంచ్ నేర్చుకుంటే అవకాశాలు మరింత మెరుగుపడతాయి. విదేశాల్లో ఉన్నత విద్య అంటే ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. అమెరికా, యూకే, కెనడా, ఆస్ట్రేలియా ఇలా ఏ దేశంలో చదవాలన్నా ముందు అక్కడ చదువుకు అయ్యే ఖర్చు గురించి తెలుసుకోవాలి. ఈ ఖర్చు ఒక్కొక్క దేశంలో ఒక్కోలా ఉంటుంది. అడ్మిషన్ లభించే యూనివర్సిటీలను బట్టి ఖర్చులు మారుతూ ఉంటాయి. అమెరికా, ఆస్ట్రేలియా వంటి దేశాలతో పోలిస్తే ఫ్రాన్స్లో చాలా తక్కువ ఖర్చుతోనే నాణ్యమైన విద్యను అభ్యసించవచ్చు. ఫ్రాన్స్లో ఉన్న ప్రపంచ స్థాయిలో యూనివర్సిటీల్లో కూడా ట్యూషన్ ఫీజులు చాలా తక్కువగా ఉంటాయి. విదేశాల్లో విద్యార్థులు ఉన్నత విద్యకు ఫ్రాన్స్ను ఎంపిక చేసుకోవడానికి ప్రధాన కారణాల్లో ట్యూషన్ ఫీజులు తక్కువగా ఉండటమే. US, UK, ఆస్ట్రేలియా ఈ 3 కంట్రీస్ లో ఫర్ ఎగ్జాంపుల్ లెటస్ టేక్ అన్ ఎగ్జాంపుల్ ఆస్ట్రేలియా. ఆస్ట్రేలియాలో మాస్టర్స్ ఇప్పుడు ప్రెసెంట్ 30 lakhs 2 years ఉందండి. US లో మినిమం 26 lakhs for 2 years. ఫ్రాన్స్ లో అయితే మీకు మాస్టర్స్ 12 lakhs తో స్టార్ట్ అయితే 18 lakhs వరకు ట్యూషన్ ఫీజెస్ ఉన్నాయి. కంపేర్ టు అదర్ కంట్రీస్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఫ్రాన్స్ లో మీకు ట్యూషన్ ఫీజెస్ తక్కువ. అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా మీకు ఫ్రాన్స్ లో అప్రాక్స్ 300 euros వరకు మీకు ఖర్చు అవ్వచ్చు. అంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ తక్కువ ఉన్న ఏరియా మనం చూస్ చేసుకోవాలి. ఎంపిక చేసుకునే ముందే ఇంతకుముందు చెప్పినట్టు కాస్ట్ ఆఫ్ లివింగ్ తక్కువ ఉండాలి, యూనివర్సిటీ ఫీ రీజనబుల్ గా ఉండాలి. అండ్ కంపేర్ టు అదర్ కంట్రీస్ మీరు కంట్రీస్ తో పోలిస్తే ఫ్రాన్స్ లో ఉన్నటువంటి స్కోప్ మాస్టర్స్ అయిపోయాక కూడా వర్క్ వీసాలో ఉండేటటువంటి ఆపర్చునిటీస్ ఇప్పుడు రీసెంట్ గా 2019 లో మోడీ గారు ఫ్రాన్స్ కి వెళ్లి అక్కడ పర్యటించి వచ్చినప్పుడు ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కొన్ని చేంజ్ అయ్యాయి. ఇండియా నుంచి వెళ్ళిన ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కి జాబ్ ఆపర్చునిటీస్ గానీ, ఫర్దర్ గా వచ్చేటటువంటి స్పాన్సర్షిప్ వీసాస్ గానీ, పర్మనెంట్ రెసిడెన్సీ ఆప్షన్స్ గానీ చాలా చేంజ్ అయ్యాయి.
అండ్ మోర్ ఓవర్ షెంగెన్ వీసా అని ఒకటి ఉంటదండి. షెంగెన్ వీసా, ఈ షెంగెన్ వీసా అనేటువంటిది మీరు ముందే వర్క్ వీసాలో ఉన్నప్పుడు మీరు ప్రాసెస్ చేసుకున్నట్టయితే యూరోప్ లో ఉన్నటువంటి 26 కంట్రీస్ కి మీరు ట్రావెల్ అయ్యి ఎక్కడైనా జాబ్ చేసుకోవచ్చు. విదేశాల్లో ఏ కోర్సు చేయాలన్నా చాలా ఖర్చు అవుతుందన్నది వాస్తవం. ట్యూషన్ ఫీజులతో పాటు లివింగ్ ఎక్స్పెన్సెస్ కూడా విద్యార్థులు ముందుగా చూసుకోవాలి. చాలా దేశాలతో పోలిస్తే ఫ్రాన్స్లో జీవన వ్యయం కూడా చాలా తక్కువ. విద్యార్థులు చక్కగా ప్లాన్ చేసుకుంటే చాలా నామమాత్రపు ఖర్చులతో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఉన్నతమైన కోర్సులు పూర్తి చేసుకోవచ్చంటున్నారు నిపుణులు. భారత్ ఫ్రాన్స్ దేశాల మధ్య మంచి స్నేహ సంబంధాలు ఉన్నాయి. ఇటీవల ప్రధాని మోదీ ఫ్రాన్స్ లో పర్యటించి వివిధ ఒప్పందాలను కుదుర్చుకున్నారు. అందులో భాగంగా ఉన్నత విద్య చదువుకోవాలనే భారతీయ విద్యార్థులకు సహకారం అందిస్తామని ఫ్రాన్స్ ప్రకటించింది. రెండు దేశాల మధ్య ఉన్న స్నేహ సంబంధం కూడా ఫ్రాన్స్ వెళ్లాలనుకునే విద్యార్థులకు అనుకూలిస్తుంది. ఫ్రాన్స్లో ఉన్నత విద్య చదవాలనుకునే మన విద్యార్థులకు ఆ దేశం శుభవార్త చెప్పింది. అయితే 2030 నాటికి దాదాపు 30,000 మంది భారతీయ విద్యార్థులను తమ దేశానికి ఆహ్వానించేందుకు సిద్ధంగా ఉన్నట్టు ఫ్రాన్స్ ప్రకటించింది. భారతీయ విద్యార్థులను ఆకర్షించేందుకు 5 సంవత్సరాల కాల పరిమితి ఉండే షెంజెన్ అనే వీసా ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. వెరీ ఇంపార్టెంట్ థింగ్, ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ అండ్ ఫ్రాన్స్ ప్రైమ్ మినిస్టర్ రీసెంట్ గా జరిగిన G20 సమావేశాల్లో వాళ్ళు డిస్కస్ చేయడం జరిగింది. ఈ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ గురించి కూడా ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు కూడా ఫ్రాన్స్ ప్రైమ్ మినిస్టర్ ఎలిజబెత్ బోన్ తో కూడా డిస్కస్ చేయడం జరిగింది అని చెప్పి న్యూస్ ఆర్టికల్లో నేను రీసెంట్ గా రీసెర్చ్ చేశాను. ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కి అక్కడ జాబ్ ఆపర్చునిటీస్ కానీ ఫస్ట్ ప్రియారిటైజ్డ్ గా అంటే రిక్వైర్మెంట్స్ ఓపెన్ చేయడం కానీ, అక్కడికి వెళ్ళాక వాళ్లకు ఎటువంటి ఇబ్బందులు జరగకుండా స్పాన్సర్షిప్ వీసా పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, ఆ తర్వాత వచ్చే గ్రీన్ కార్డ్ PR ఫెసిలిటీస్ కానీ ఫస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇండియన్స్ కి ఇవ్వాలని అక్కడ డిస్కషన్ జరిగింది అని చెప్పి ఆర్టికల్స్ లో రీసెర్చ్ చేయడం జరిగింది. సో స్నేహపూర్వకమైన సంబంధాలు ఫ్రాన్స్ కి అండ్ ఇండియాకి 100% ఉన్నాయి. రానున్న రోజుల్లో ఫ్రాన్స్ కి ఉన్న స్టూడెంట్స్ కి PR ఆప్షన్స్ కూడా ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ప్రైమ్ మినిస్టర్ ఎలిజబెత్ బోన్ ఇండియన్ స్టూడెంట్స్ కి ఎక్కువ ప్రియారిటీ ఇస్తుంది అని చెప్పి ఉన్న ఇన్ఫర్మేషన్. సో ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అన్నిటి పరంగా చూసుకున్నా గానీ, కాస్ట్ ఆఫ్ లివింగ్ పరంగా చూసుకున్నా గానీ, ట్యూషన్ ఫీ పరంగా చూసుకున్నా గానీ, అండ్ మీకు వర్క్ వీసా పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నా గానీ, రిక్వైర్మెంట్స్ కంపేర్ టు US ఫ్రాన్స్ లో ఉన్నటువంటి రిక్వైర్మెంట్స్ ప్రజెంట్ హై ఎండ్ లో ఉన్నాయి. అండ్ ఉన్న ఇండియాకి ఫ్రాన్స్ కి ఉన్నటువంటి రిలేషన్షిప్ చాలా స్ట్రాంగ్ ఉంది. సో స్టూడెంట్స్ ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. 100% అక్కడికి వెళ్లి చదువుకునేటటువంటి అవకాశాలు చాలా మెరుగ్గా ఉన్నాయి. ఒకప్పటితో పోలిస్తే విదేశాలు వెళ్లి చదువుకోవడం చాలా తేలికైపోయింది. చాలా దేశాలు స్కాలర్షిప్స్ ఇస్తూ విదేశీ విద్యార్థులను ప్రోత్సహిస్తున్నాయి. బాగా చదివే విద్యార్థులకు అన్ని దేశాలు చక్కగా స్కాలర్షిప్స్లను అందిస్తున్నాయి. విదేశాల్లో చదువుకోవాలని ఆలోచన ఉన్న విద్యార్థులు ఖర్చును చూసి భయపడాల్సిన అవసరం లేదు. ఫ్రాన్స్లో చాలా యూనివర్సిటీలు స్కాలర్షిప్స్ ఇస్తున్నాయి. భారతీయ విద్యార్థులకు ఫ్రాన్స్లో మంచి స్కాలర్షిప్లు ఉన్నాయి. ఫ్రాన్స్ లో ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కి స్కాలర్షిప్స్ ఎలా ఉంటాయంటే, ఇక్కడ ఇండియాలో బ్యాచిలర్ స్టూడెంట్స్ ఎవరైతే 70 to 75, 80% ఉండి, IELTS లో 7 no band less than 6.5 ఉంది, అండ్ వాళ్ళకి నో బ్యాక్లాగ్స్ అంటే ఎటువంటి సప్లిమెంటరీ ఎగ్జామ్స్ రాయకుండా ఉండేటువంటి స్టూడెంట్స్ కి అడ్మిషన్ లోనే వాళ్ళకి స్కాలర్షిప్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అపార్ట్ ఫ్రమ్ దిస్, ఒకవేళ స్టూడెంట్ ఫ్రాన్స్ కి వెళ్లి
యూనివర్సిటీలో అసైన్మెంట్స్ ఇన్ టైం కి సబ్మిట్ చేయడము, అటెండెన్స్ ప్రాపర్ గా మెయింటైన్ చేయడము, రీసెర్చ్ వర్క్స్ ఏవైతే యూనివర్సిటీ వాళ్ళు ఇచ్చే ప్రోటోకాల్స్ ఫాలో అవ్వడము, యూనివర్సిటీ ఫ్రాన్స్ గవర్నమెంట్ ఇచ్చేటటువంటి 20 hours per week పనిచేస్తూ స్టూడెంట్స్ అండ్ పార్ట్ టైమ్స్ చేస్తూ అండ్ యూనివర్సిటీ ప్రోటోకాల్ ప్రకారంగా ఏ స్టూడెంట్ అయితే 100% ఫాలో అవుతారో వాళ్ళకి ఫ్రాన్స్ యూనివర్సిటీస్ కూడా అప్రాక్సిమేట్లీ 70 to 80% ఆఫ్ ద ట్యూషన్ ఫీ రెడ్యూస్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. మన దగ్గర నుంచి వెళ్ళిన స్టూడెంట్స్ కి నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ కూడా వాళ్ళు ఈ ప్రోటోకాల్ ఫాలో అయ్యి ఫ్రాన్స్ గవర్నమెంట్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కి ఇచ్చినటువంటి ప్రోటోకాల్ ఫాలో అయ్యి అటెండెన్స్ మెయింటైన్ చేయడం కానీ అండ్ అసైన్మెంట్ సబ్మిట్ చేయడం కానీ ఇన్ టైంలో అండ్ యూనివర్సిటీ ప్రొఫెసర్స్ ఇచ్చేటువంటి రీసెర్చ్ వర్క్స్ ఇన్ టైంలో సబ్మిట్ చేయడం కానీ ఇచ్చిన వర్క్ కంటే మించి మీరు ప్రోటోకాల్ ఫాలో అవుతూ వాళ్ళు ఇచ్చినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రాపర్ గా ఫాలో అయితే ఫ్రాన్స్ యూనివర్సిటీస్ 70 to 80% ఫీజు రిడ్యూస్ చేసినటువంటి స్టూడెంట్స్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఉన్నారు ఇండియాలో. సో ఇటువంటి స్కాలర్షిప్ ఫెసిలిటీస్ ఫ్రాన్స్ ప్రొవైడ్ చేస్తుంది. అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ ఇంకొకటి ఏంటంటే మనకు తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ కూడా 20 lakhs వరకు స్కాలర్షిప్ ప్రొవైడ్ చేయగలుగుతుంది. అంటే మీరు అక్కడికి వెళ్ళి చదువుకున్నాక TSE పాస్ అంటే తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఈ పాస్ అనే వెబ్సైట్ లోకి వెళ్ళి మీరు అప్లై చేసుకున్నట్టయితే అప్ టు 20 lakhs వరకు మీరు స్కాలర్షిప్ అప్లై చేసుకోవచ్చు. దీంట్లో ఫస్ట్ క్రైటీరియా తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఈ పాస్ వాళ్ళు ఇచ్చే క్రైటీరియా ఏంటంటే 100% బ్యాచిలర్స్ లో మీరు 70% పాస్డ్ అవుట్ అయి ఉండాలి. నో బ్యాక్లాగ్స్, ఎక్కువ బ్యాక్లాగ్స్ ఉండొద్దు. IELTS 6.5 నో బ్యాడ్ లెస్ దాన్ 6 ఉండాలి. GRE 310 ఉండాలి. ఈ ప్రాసెస్ అనేది తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఈ పాస్ 2015 నుంచి అమల్లోకి వచ్చింది. నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఈ స్కాలర్షిప్ అవైల్ చేసుకున్నారు. ఇప్పుడు రానున్న రోజుల్లో కూడా ఇంకా ఇంక్రీజ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పి రీసెంట్ గా కేసీఆర్ గారు కూడా ఒక మీటింగ్ లో చెప్పడం జరిగింది. సో ఇటువంటి అవకాశాలు నెంబర్ ఆఫ్ అవకాశాలు ఉన్నాయి. ఇంకా ఇన్ డీటెయిల్ గా తెలుసుకోవాలనుకుంటే మీరు TSE పాస్ కెళ్ళి కూడా తెలుసుకోవచ్చు. విదేశీ విద్య కోసం బ్యాంకులు ఎడ్యుకేషన్ లోన్స్ ఇస్తున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా విదేశీ విద్య కోసం ప్రత్యేక పథకాలను అమలు చేస్తున్నాయి. గతంతో పోలిస్తే ఇప్పుడు విదేశాలకు వెళ్లి చదువుకోవడం చాలా సులభమైంది. ఈ పరిస్థితుల్లో విదేశాల్లో చదవాలన్న ఆసక్తి ఉంటే చాలు, ఈజీగా వెళ్లొచ్చంటున్నారు నిపుణులు. ఫ్రాన్స్ ఆర్థికంగా బాగా అభివృద్ధి చెందిన దేశం. 6వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ, అతిపెద్ద మార్కెట్తో సేవలు, తయారీ రంగంలో దూసుకుపోతోంది. ఫ్రాన్స్లో చదువు పూర్తి చేసిన అభ్యర్థులకు ఉద్యోగ అవకాశాలు పుష్కలంగా లభిస్తాయి. మంచి వేతనాలతో విదేశీ విద్యార్థులు అక్కడే స్థిరపడేందుకు అవకాశం ఉంది. ఈ కారణాలతోనే చాలా మంది ఫ్రాన్స్ వైపు దృష్టి సారిస్తున్నారు. మనకు ఫ్రాన్స్ లో జాబ్ ఆపర్చునిటీస్ అన్ని డిపార్ట్మెంట్స్ కి, అంటే నాట్ ఓన్లీ కంప్యూటర్ సైన్స్, నాట్ ఓన్లీ మెకానికల్, నాట్ ఓన్లీ ఫార్మా, నాట్ ఓన్లీ బిజినెస్ గ్రాడ్యుయేట్స్, నాట్ ఓన్లీ సివిల్ గ్రాడ్యుయేట్స్, అన్ని గ్రాడ్యుయేట్స్ కి కూడా ఫ్రాన్స్ లో నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉన్నాయండి. ఎందుకంటే ఇప్పుడు US తో పోలిస్తే సాఫ్ట్వేర్ కంపెనీస్ కే, సాఫ్ట్వేర్ ఇంజనీర్ స్టూడెంట్స్ కే వాళ్ళు అక్కడ 36 months వర్క్ వీసా ఉంది. ఫ్రాన్స్ లో అలా లేదండి. అన్ని గ్రాడ్యుయేట్స్ కి వర్క్ వీసాస్ ఈక్వల్ గా ఉన్నాయి. ఇప్పుడు US లో చూసుకుంటే మీకు MBA గ్రాడ్యుయేట్స్ కి 1 year OPT ఉంటుంది. OPT అంటే ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్, అక్కడ వర్క్ వీసా. ఇక్కడ వచ్చేసి మనకు 100% 2 years వర్క్ వీసా ఉంటుంది. ఆ వర్క్ వీసాలో మీ పర్ఫార్మెన్స్ బాగున్నట్టయితే ఆ కంపెనీ వాళ్ళు డైరెక్ట్ గా మీకు స్పాన్సర్షిప్ ఇచ్చేటటువంటి ఛాన్సెస్ ఉంటాయి. సో వేరే కంట్రీస్ తో పోలిస్తే ఫ్రాన్స్ లో మనకి వర్క్ వీసా ఆప్షన్స్ కూడా చాలా బాగున్నాయి, ఫస్ట్ పాయింట్. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి షెంగన్ వీసా. షెంగన్ వీసా మీరు ప్లాన్ చేసుకున్నట్టయితే మనకు అక్కడికి వెళ్ళాక, ఫర్ ఎగ్జాంపుల్ స్విట్జర్లాండ్ లో జాబ్ ఆపర్చునిటీ ఉంది, అక్కడ స్పాన్సర్ ఉన్నాడు. మీరు షెంగన్ వీసా ప్లాన్ చేసుకుని హ్యాపీగా మీరు స్విట్జర్లాండ్ లో వర్క్ చేసుకోవచ్చు, నెదర్లాండ్ లో వర్క్ చేసుకోవచ్చు. సో ఎనీ కంట్రీ ఇన్ ద యూరోప్, మీరు యూరోప్ లో ఉండేటటువంటి జాబ్ ఆపర్చునిటీస్ లో హై పేడ్ సాలరీస్ పే చేసే కంపెనీస్ నెంబర్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయండి. సాలరీస్ కూడా మీకు ఈక్వల్ గా US లో ఎంతైతే సాలరీస్ ఉన్నాయో, ఆస్ట్రేలియాలో ఎంతైతే సాలరీస్ ఉన్నాయో, న్యూజిలాండ్ లో అండ్ ఇటలీలో ఎంతైతే, వేరే కంట్రీస్ లో ఎంతైతే సాలరీస్ ఉన్నాయో, మనకు ఫ్రాన్స్ లో కూడా ఈక్వల్ సాలరీస్ పే చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. 2014 అంటే ఆ పీరియడ్ కంటే ఈ పీరియడ్ 2014 లో అటువంటి అవకాశాలు లేకుండే. బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్ లో చాలా ఆపర్చునిటీస్ అనేటివి ఫ్రాన్స్ లో మనకు ఉన్నాయండి. జాబ్ అవకాశాలు కూడా, అంటే పర్ మంత్ మనకు హై పేడ్ సాలరీస్ పే చేసేటువంటి కాగ్నిజెంట్ అవ్వచ్చు, మనకు TCS అవ్వచ్చు, నెంబర్ ఆఫ్ కంపెనీస్ అక్కడ కూడా మనకు చాలా కంపెనీస్ ఉన్నాయి. అండ్ ముఖ్యంగా మెకానికల్ గ్రాడ్యుయేట్స్ కి జాబ్ ఆపర్చునిటీస్ US లో తక్కువ, అండ్ ఆస్ట్రేలియాలో కాస్త ఓకే.
కెనడాలో కూడా తక్కువే. కానీ ఫ్రాన్స్ లో మెకానికల్ గ్రాడ్యుయేట్స్ కి నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉన్నాయండి. సో మెకానికల్ గ్రాడ్యుయేట్స్ ఒకవేళ ఫ్రాన్స్ కి వెళ్ళినట్టయితే అక్కడ మనకు ఉండేటటువంటి ఇండస్ట్రీస్ చాలా ఆపర్చునిటీస్ ఇస్తాయి. అండ్ స్పాన్సర్షిప్ వీసాస్ కూడా నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. వీసా పొందడానికి విద్యార్థికి అవసరమైన డాక్యుమెంట్లు అన్నీ సిద్ధం చేసుకోవాలి. ముఖ్యంగా పాస్పోర్ట్, విద్యార్హతల సర్టిఫికెట్లు, ఫండ్స్ ప్రూఫ్, అవసరమైన సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అన్నీ సరిచూసుకోవాలి. యూనివర్సిటీని ఎంచుకున్నాక విద్యార్థి అప్లికేషన్ ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవాలి. ఆంగ్ల భాషా ప్రావీణ్యం పరీక్ష స్కోరు, స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్, మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ లెటర్, రికమెండేషన్ లెటర్ లాంటివి అందించాలి. ఇంటర్వ్యూ ఎదుర్కొన్న తర్వాత యాక్సెప్టెన్స్ లెటర్ వస్తుంది. ఫ్రాన్స్లో విదేశీ విద్యార్థులు వారానికి 20 గంటలు పని చేసుకునే అవకాశం ఉంది. సమ్మర్, సెమిస్టర్ సెలవుల్లో ఫుల్ ఉద్యోగాలు చేసుకోవచ్చు. కోర్సు పూర్తయిన తర్వాత 1 సంవత్సరం పాటు టెంపరరీ రెసిడెన్స్ పర్మిట్కు ఉండొచ్చు. ఈ సమయంలో మంచి ఉద్యోగం సంపాదించుకుంటే అక్కడ స్థిరపడే అవకాశాలుంటాయి. మన విద్యార్థులు విదేశాల్లో చదవాలని డిసైడ్ అయిన వెంటనే కొంత ప్రిపరేషన్ చేసుకోవాలి. ఏ దేశం వెళ్లాలో డిసైడ్ అయిన తర్వాత ఆ దేశం గురించి సమగ్రంగా వివరాలు తెలుసుకోవాలి. ఇండియాలో ఉన్నప్పుడు విదేశాల్లో విద్య కోసం అవసరమైన అర్హతలు ఉన్నాయా సరిచూసుకోవాలి. అప్పుడే ఎలాంటి సమస్యలు లేకుండా విదేశాలకు వెళ్లి చదువుకోవచ్చు. గతంతో పోలిస్తే విదేశాలకు వెళ్లి ఉన్నత విద్య చదువుకుంటున్న విద్యార్థుల సంఖ్య బాగా పెరిగింది. అందుకు ప్రధాన కారణం విదేశీ విద్యకు అన్ని విధాలా ప్రోత్సాహం లభిస్తోంది. అటు ప్రభుత్వాలు వివిధ పథకాల ద్వారా విద్యార్థులకు ఆర్థిక సహాయాలు అందిస్తున్నాయి. అటు బ్యాంకులు కూడా విస్తృతంగా ఎడ్యుకేషన్ లోన్స్ ఇస్తున్నాయి. ఈ నేపథ్యంలో చాలా మంది విద్యార్థులు విదేశాలకు వెళ్లి తమ భవిష్యత్తుకు బంగారు బాటను వేసుకుంటున్నారు. అబ్రాడ్ డ్రీమ్స్ మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ స్వతంత్ర.